పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ స్వాగతం మరియు శుభాభినందనలు. నా పేరు డాక్టర్ ఎన్వి గౌతమ్ దీక్షితులు, శాస్త్రవేత్త, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగం, ఉద్యాన పరిశోధనా స్థానం, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామగూడెంలో పనిచేయుచున్నాను. మనం ఈరోజు హైడ్రోపోనిక్స్లో మెలకువల గురించి మనం తెలుసుకుందాం. ఈ హైడ్రోపోనిక్స్లో మెలకువలు గురించి తెలుసుకున్నట్లయితే ముందుగా హైడ్రోపోనిక్స్ పద్ధతులు. ఈ హైడ్రోపోనిక్స్ పద్ధతుల్లో న్యూట్రిఫిలిం టెక్నిక్ అని, డీప్ వాటర్ కల్చర్ అని, ఏరోపోనిక్స్ అని, విక్ సిస్టమ్ అని, ఎబ్ అండ్ ఫ్లో మెథడ్ అని, ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు మనం ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాము. న్యూట్రిఫిలిం టెక్నిక్ ఏంటి అంటే, కింద ఒక ట్యాంక్ కానీ తొట్టి కానీ ఉంటుంది. ఆ తొట్టిలో నీరు ఉంటుంది. ఆ నీరుని కావలసిన పైపుల్లోకి మనం పంపించి ఆ నీరుని మళ్ళీ తిరిగి మనం రీసర్క్యులేట్ చేసుకుంటూ ఉంటాము. ఈ పైపుల్లో నెట్ కుండీలు అనేది ఏర్పాటు చేసుకుంటాము. ఈ నెట్ కుండీల్లో మనం కావాల్సిన మొక్కలను వేసుకొని ఆ మొక్కల వేర్లు ఏవైతే ఈ పోషక ద్రవణం ప్రవహిస్తుంటుందో ఆ వేర్లకు తగిలేటట్టుగా మనము దీన్ని అమర్చుకుంటాము. న్యూట్రిఫిలిం టెక్నిక్ పద్ధతి ద్వారా మనం ఆకుకూరలు అనేది ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటాము. ఈ న్యూట్రిఫిలిం టెక్నిక్ లో టైమర్ అనేది పెట్టుకున్నట్లయితే గనక ప్రతి అరగంటకోసారో లేకపోతే గంటకొకసారో మోటార్ అనేది ఆన్ లేదా ఆఫ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎబ్ అండ్ ఫ్లో మెథడ్. ఎబ్ అండ్ ఫ్లో మెథడ్ ఏంటి అంటే, దీన్ని ఫ్లడ్ అండ్ డ్రైన్ మెథడ్ కూడా అంటాము. ఈ నెట్ కుండీలు ఛానళ్ళు ఏవైతే ఉంటాయో వాటిల్లోకి మనము ఒక్కసారిగా ఒక 5 నిమిషాలు నీరు అలా పంపించేసేసి, ఎప్పుడైతే ఈ ఇన్పుట్ లేదా అవుట్లెట్ అనేది ఉంటాయన్నమాట, ఈ అవుట్లెట్ పైకి ఎప్పుడైతే నీళ్లు వచ్చినట్లయితే నీరు మొత్తం ఒక్కసారిగా మన కింద ఉన్న తొట్టిలోకి పడిపోతూ ఉంటాయి. అలానే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే డీప్ వాటర్ కల్చర్. ఈ డీప్ వాటర్ కల్చర్ ఏంటి అంటే, తొట్టిలో ఉన్న నీటిని పైపులు ఏవైతే ఛానల్స్ లో ఉంటాయో ఆ ఛానల్స్ లో ఉన్న నెట్ కుండీల్లో ఉన్న మొక్కల వేర్లను ఎప్పుడు ఈ నీటిలో మునిగి ఉంటాయి. ఇలా నీటిలో మునిగి ఉన్న ఈ వేర్లు ఏమవుతాయి అంటే, ఆక్సిజన్ ఏరియేషన్ పంపు ద్వారా మొక్కల వేర్లకి ఆక్సిజన్ అమర్చబడుతూ ఉంటుంది. డ్రిప్ సిస్టమ్. ఈ డ్రిప్ సిస్టమ్ ఏంటంటే, కింద ఉన్న తొట్టిలో నుంచి ఒక అంగుళం పైపు నుంచి ఒక అరంగుళం డ్రిప్ లాటరల్, ఆ డ్రిప్ లాటరల్ నుంచి ప్రతి మొక్కకి ఒక డ్రిప్పర్ అనేది అమర్చబడుతూ ఉంటుంది. తర్వాత పద్ధతి విక్ సిస్టమ్. ఈ విక్ సిస్టమ్ ఏంటి అంటే, కేశనాళిక పద్ధతి లేదంటే క్యాపిలరీ యాక్షన్ ద్వారా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ కేశనాళిక పద్ధతి ఏంటంటే, మన మొక్కల వేర్లు ఈ కాటన్ కానీ లేకపోతే ఒత్తులు కానీ ఇలాంటి ద్వారా నీరు అనేది గ్రహించి వేర్లకి అందజేస్తూ ఉంటుంది. తర్వాత ఏరోపోనిక్స్ పద్ధతి. ఈ ఏరోపోనిక్స్ పద్ధతి ఏంటంటే, మనకి ఛానల్లో ఉన్న ఈ మొక్కలు ఏవైతే ఉంటాయో వాటికి మనము పొగమంచు ద్వారా నీటిని అందజేస్తూ ఉంటాం అన్నమాట. వీటి ద్వారా తక్కువ నీరు ఖర్చు అనేది మనకి జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎక్వాపోనిక్స్. ఎక్వాపోనిక్స్ ఏంటంటే, ఇది హైడ్రోపోనిక్స్ మరియు చేపలు రెండు యొక్క కలయిక. మనం కింద ఏదైతే నీటి తొట్టి ఉందో అందులో చేపలను మనం పెట్టుకుంటాము. ఆ చేపల యొక్క విసర్జించిన ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో దాన్ని మనము ఫిల్టర్ చేసుకొని ఆ శుభ్రమైన నీటిని మనము మొక్కలకి అందజేస్తాం. మొక్కలు అందులో ఉన్న మంచి బ్యాక్టీరియాని గ్రహించి మళ్ళీ తిరిగి ఆ నీరుని శుభ్రం చేసి చేపలకి అందజేయటం జరుగుతుంది. హైడ్రోపోనిక్స్ ప్రణాళిక మనం చూసుకున్నట్లయితే, హైడ్రోపోనిక్స్ ప్రణాళిక భూమిని మనం గ్రహించి దానికి ఒక లేఅవుట్ వేసుకొని ఆ లేఅవుట్కి అవసరమైన హైడ్రోపోనిక్స్ భాగాలను జత చేసుకొని దాన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అలానే మనం ఎరువులని మనం గ్రహించుకొని ఏ మొక్కకు ఏ రకాలు మనం హైడ్రోపోనిక్స్ పద్ధతుల్లో పైన చెప్పిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఏ పద్ధతికి ఏ భాగాలు అవసరమో ఆ భాగాలకు అయ్యే ఖర్చు ఎంత అనేది తెలుసుకుంటాము. అలానే ఎరువు వేసేటప్పుడు మనకి ఏవైతే కింద తొట్టి ఉంటుందో ఆ తొట్టి యొక్క పరిమాణం అనేది మనకి ముఖ్యం. ఆ పరిమాణంలో మనకి ఎంత ఎరువు వేయాలి అనేది కూడా మనము తెలుసుకోవాలి. అలానే కూలీలకి శిక్షణ కూడా మనం ఇచ్చుకుంటూ ఉంటే వాళ్ళు చాకచక్యంగా హైడ్రోపోనిక్స్ని అమలుపరుస్తారు. ఈ హైడ్రోపోనిక్స్లో ఉపయోగించే కూరగాయల రకాలు ఏంటి అంటే, మనం సాధారణంగా మట్టిలో వేసుకునే రకాలు ఏవైతే ఉంటాయో అది ఒక కోతకి సరిపోతుంది. అదే ఈ ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఈ హైడ్రోపోనిక్స్లో వేసుకున్నట్లయితే దీన్ని మనం మల్టీ కట్ వెరైటీ అంటాము. ఈ మల్టీ కట్ వెరైటీ ఏంటంటే 5 నుంచి 10 సార్లు మనం కోత కోసుకోవచ్చు. ఇలా కోత కోసుకోవటం వల్ల నియంత్రణ వాతావరణ కండిషన్స్లో పెంచుతున్నాం కాబట్టి ఎక్కువ దిగుబడి ఉంటుంది. ఈ పట్టిక ద్వారా మనం చూసుకున్నట్లయితే ఏ మొక్కకు ఎంతెంత నీరు, రోజుకి ఏ పద్ధతి ద్వారా ఎంత నీరు ఇవ్వాల్సి వస్తుంది అనేది మనం తెలుసుకుంటాము. పైన చెప్పిన ఏవే పద్ధతులు ఉన్నాయో న్యూట్రిఫిలిం టెక్నిక్ కానీ, ఎబ్ అండ్ ఫ్లో మెథడ్ కానీ, డీప్ వాటర్ కల్చర్ కానీ, హైడ్రోపోనిక్స్ కానీ, విక్ సిస్టమ్ కానీ మనం చూసుకున్నట్లయితే అన్నిటికన్నా మనకి ఏరోపోనిక్స్ అనేది తక్కువ నీరుని గ్రహిస్తుంది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే న్యూట్రిఫిలిం టెక్నిక్ అనేది తక్కువ ఖర్చుతో మనకి ఉపయోగపడుతుంది.
అలానే మనం ఉపయోగించే ఈ మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ మొక్కలకు ఎంత ఉదజని, ఎంత లవణీయత, ఎంత దిగుబడి ఎకరానికి అనేది మనము తెలుసుకోవచ్చు. ఈ ఉదజని అనేది మనము పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఎలా పెంచుకోవచ్చు, ఎలా తగ్గించుకోవచ్చు అంటే ఈ పోషక ద్రవణంలో మనకి ఉదజని ఎక్కువ ఉన్నట్లయితే ఉదజని తగ్గించుకోవడానికి మనము నైట్రిక్ యాసిడ్ కానీ ఉపయోగిస్తే మనకి ఉదజని అనేది తగ్గుతుంది. అదే మనం పెంచుకోవటానికి అనుకుంటే గనక ఫాస్ఫోరిక్ యాసిడ్ అనేది ఉపయోగించుకుంటాము. ఫాస్ఫోరిక్ యాసిడ్లో ఏంటి అంటే మనకి ఈ ఫాస్ఫరస్ అనేది అధికంగా ఉంటుంది. దాన్ని బట్టి మనము ఎంత అవసరము, ఎంత వేయాలి అనేది మనం తరచుగా చూసుకుంటాము. మనకి ఈ పోషక ద్రవణాలు అనేది ముఖ్యంగా 3 భాగాలుగా ఉంటాయి. సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు, ప్రయోజకరమైన పోషకాలు. ఈ స్థూల పోషకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇలా. అలానే ఈ సూక్ష్మ పోషకాలు జింక్, ఐరన్ అనేది ఉంటాయి అన్నమాట. ఈ పోషక ద్రవణాలు మనకి ముఖ్యంగా 2 రకాలు. ఒకటి ప్రీ మిక్స్డ్ రకం. ప్రీ మిక్స్డ్ అంటే మనకి బయట రెడీమేడ్గా దొరికే పోషక ద్రవణం. ఈ పోషక ద్రవణం భాగం ఏ, భాగం బిగా విభజించబడుతుంది. ఈ భాగం ఏలో సూక్ష్మ పోషకాలు మరియు స్థూల పోషకాలు 2 ఉంటాయి. ఈ భాగం బిలో మనకి కొన్ని రకాలు ఎరువులు నీళ్ళల్లో వేసినప్పుడు కరగవు, అవేక్షించబడతాయి. అలాంటి రకాలు భాగం బిలో అనేది ఉంటాయి. 2వ రకం వచ్చేసరికి సూత్రీకరించుకున్న పోషకాలు. సూత్రీకరించుకున్న పోషకాలు ఏంటి అంటే ఏ మొక్కకు ఎంతెంత ఎరువులు కావాలి అనేది మనకి సూత్రీకరించుకున్న పోషకాలు అన్నమాట. ఈ సూత్రీకరించుకున్న పోషకాలు మనము 14, 35, 14 లేకపోతే యూరియా వీటి అన్నిటిని ఏవైతే మనకి బయట ఎరువులు బస్తాలుగా దొరుకుతాయో వాటిని బట్టి మనం సూత్రీకరించుకొని మనము ఈ హైడ్రోపోనిక్స్లో ఎంత పోషక ద్రవణం ఎన్ని లీటర్లకి ఎన్ని మిల్లీగ్రాములు కలపాలి అనేది మనము తెలుసుకుంటాము. ఈ హైడ్రోపోనిక్స్కి అయ్యే ఖర్చు మనం గమనించుకున్నట్లయితే ముందుగా భూమిని మనం గమనించుకోవాలి, గుర్తించుకొని ఆ భూమిలో మనము ఈ హరిత గృహాలు ఏవైతే మనం నిర్మించుకుంటున్నామో హరిత గృహాలకి ఏ పరికరాలు అవసరమో హైడ్రోపోనిక్స్కి ఛానల్స్ కానీ, నెట్ కుండీలు కానీ, జిఐ ఫ్రేములు కానీ అవన్నీ మనము ఏర్పరచుకుంటాము. ఈ హైడ్రోపోనిక్స్ క్లోజ్డ్ కండిషన్స్లో మనకి జరుగుతుంది కాబట్టి దానికి ఆర్టిఫిషియల్ లైటింగ్ అనేది మనకి లైట్లు కూడా అవసరం అవుతుంది. అలానే ఈ నెట్ కుండీల్లో మనకి ఏ మెటీరియల్ అవసరం అంటే పెరిలైట్, వర్మికులైట్, ఇలా రాక్ వూల్ కానీ, ఒయాసిస్ క్యూబ్స్ కానీ, కొబ్బరి పీచు, కొబ్బరి చిప్స్ అనేది మనం ఉపయోగించుకుంటాం. మనం ఈ హైడ్రోపోనిక్స్లో టొమాటా లాంటివి ఏవన్నా మనం పంటలు వేసుకున్నట్లయితే వాటికి తీగల కింద ట్రిల్లింగ్ వైర్ అనేది మనకి అవసరము. వీటికి అయ్యే ఎరువులు కానీ అవి కూడా మనము ఖర్చుల కింద లెక్కేసుకుంటాము. చివరిగా ఈ హైడ్రోపోనిక్స్ ఉపయోగించుకున్నప్పుడు మనకి వేటికి ఎంతెంత ఖర్చు అవుతుంది అనేది మనము తెలుసుకున్నట్లయితే మనకి విక్ సిస్టమ్ అనే పద్ధతి ద్వారా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. మనకి సాధారణంగా ఎన్ఎఫ్టి సిస్టమ్, న్యూట్రిఫిలిం టెక్నిక్ కానీ, ఏరోపోనిక్స్ కానీ చాలా తరచుగా ఉపయోగిస్తూ ఉంటారు. మనము ఈ హైడ్రోపోనిక్స్ని నియంత్రణ వాతావరణ పరిస్థితుల్లో మనము నిర్మించుకుంటున్నాం కాబట్టి దీనికి అయ్యే ఖర్చు 40 నుంచి 45 లక్షల వరకు మనకి ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు.